హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఏ టిఫిన్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీలోకి నేను ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి నానబెట్టి వేసుకుంటున్నాను. దీంట్లోని ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపెచ్చాగా అస్సలు ఉండకూడదు, మొత్తం పేస్ట్ అవ్వాలి. మనకి మెత్తని పేస్ట్లా అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ తాలింపు వేగినాక దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ ఫ్రై అయినాక వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మన పచ్చడిలోకి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేస్తున్నా. 1/2 స్పూన్ పసుపును యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఒకసారి ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది ఉల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇది మొత్తం ఉల్లిపాయ ఫ్రై అయిపోయి ఆయిల్ పైన తేరుకునే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఒక 3-4 డేస్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. చట్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ కూడా పైనకి తేలిందనమాట. అంతే, స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉల్లిపాయ కారం పచ్చడి రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్లో చేసాము. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.